ఒకసారి ఊహించండి, మన శ్రీరాముడు స్వయంగా శివుడికి పూజ చేసిన చోటు ఉందంటే మీకు ఈ కథ వినాలనిపించదా? అదేంటో తెలుసా? అది రామనాథ స్వామి టెంపుల్. అక్కడ ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రాముడు విష్ణువు అవతారం కదా, అయితే ఆయన శివుణ్ణి ఎందుకు పూజించారు? అదే కథలో అసలు ట్విస్ట్ ఉంది. మరి ఆ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక్కసారి ప్లేస్ గురించి ఇమాజిన్ చేయండి. రామేశ్వరం, చుట్టూ సముద్రం, మధ్యలో ఒక డివైన్ ఫీలింగ్. ముందు ఒక స్మాల్ క్లారిటీ తీసుకుందాం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే శివుడు లైట్ ఫామ్లో కనిపించే స్థలం, ప్యూర్ ఎనర్జీ. అలాంటి 12 ప్లేస్లలో ఒకటి ఇది. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. లంకా యుద్ధానికి ముందు రాముడు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. నేను యుద్ధానికి వెళ్లే ముందు శివుడి ఆశీర్వాదం తీసుకోవాలి అని. ఎందుకంటే రావణుడు చాలా పవర్ఫుల్, ఇంకా శివుడి భక్తుడు కూడా. ఇక్కడే మీకు ఒక క్వశ్చన్, మీరైతే ఏం చేస్తారు? యుద్ధానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తారా, లేదా డైరెక్ట్గా ఫైట్కి వెళ్తారా? కామెంట్లో చెప్పండి. అప్పుడు రాముడు ఏం చేశారంటే హనుమంతుణ్ణి పంపించారు హిమాలయాలకు ఒక శివలింగం తీసుకురా అని. కానీ హనుమంతుడు లేట్ అయ్యారు. అప్పుడు సీతమ్మ తల్లి ఇసుకతో ఒక లింగం తయారు చేశారు. ఇది ఇమాజిన్ చేయండి, సముద్రం దగ్గర ఇసుకతో చేసిన శివలింగం. రాముడు భక్తితో పూజ చేస్తున్నారు. ఇది సాధారణ సీన్ కాదు. ఇక్కడ ఇంకో మైండ్ బ్లోవింగ్ విషయం ఏమిటంటే ఆలయంలో 22 తీర్థాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ లాంటిది. మరొక షాకింగ్ విషయం చెప్పనా? సముద్రం దగ్గర ఉన్న ఆలయంలో నీళ్లు తీపిగా ఉంటాయి. ఇది ఎలా పాసిబుల్? ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, స్టోరీ, ఎమోషన్, డివోషన్. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళారా, లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఒక ఆలయం గురించి ఇలా విన్నారా? బయట సముద్రం, కానీ లోపల తీపి నీళ్లు. 1000 మీటర్ల పొడవైన కారిడార్, కానీ ఎక్కడ చూసినా సేమ్ డిజైన్. 1000 ఏళ్ల క్రితం నిర్మాణం, కానీ ఇప్పటికీ పర్ఫెక్ట్ అలైన్మెంట్. ముందు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న క్యారిడార్స్ ప్రపంచంలోనే లాంగెస్ట్ టెంపుల్ క్యారిడార్స్. ఇమాజిన్ చేయండి, మీరు ఒకవైపు నిలబడితే ఎండ్ కనిపించదు. అయితే అసలు క్వశ్చన్ ఏమిటంటే అప్పట్లో క్రేన్స్ లేవు, మిషన్స్ లేవు. అయితే ఇంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారు? మీ గెస్ ఏమిటి? ఏలియన్స్ హెల్ప్ చేశారా, లేక మన ఏన్షియన్ టెక్నాలజీనా? కొంతమంది సైంటిస్ట్స్ ఏమంటారంటే ఇది జామెట్రీ ప్లస్ సిమెట్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని. ప్రతి పిల్లర్ ఒకే డిస్టెన్స్లో ఉంది అని. అంటే ఇది ర్యాండమ్ కన్స్ట్రక్షన్ కాదు, ఇది ప్లానెడ్ ఇంజనీరింగ్ అని. ఇంతకు ముందు చెప్పాను కదా 22 తీర్థాలు ఉన్నాయని. కానీ ఎందుకు 22? ఇది ర్యాండమ్ నెంబర్ కాదు. కొంతమంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన శరీరంలో 22 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి అని. ప్రతి తీర్థం ఒక ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది అని. ఇది సైన్స్ అంటారా, లేదా స్పిరిచువాలిటీ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీ ఏమిటంటే సముద్రం పక్కనే ఆలయం ఉంది, కానీ లోపల నీళ్లు తీపిగా ఉన్నాయని చెప్పాను. ఇది ఎలా పాసిబుల్? జియాలజీ ప్రకారం అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ పాకెట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ భక్తులు ఏమంటారంటే ఇది శివుని మహిమ అంటున్నారు. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే ఫస్ట్ 22 తీర్థాల్లో స్నానం చేయండి. తరువాత వెట్ క్లాత్స్తోనే టెంపుల్లోకి ఎంట్రీ. చివరగా జ్యోతిర్లింగం దర్శనం. ఇది జస్ట్ ప్రాసెస్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. కొంతమంది విజిటర్స్ చెబుతారు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఫీల్ అవుతుంది అని. ఇది నిజమా, లేక మన బిలీఫ్ ఎఫెక్టా? మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఇంతవరకు మనం చూసింది స్ట్రక్చర్, మిస్టరీస్, రిచువల్స్. కానీ ఇంకా బిగ్గెస్ట్ విషయం మిగిలి ఉంది. రామసేతు నిజంగా ఉందా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఇండియా నుంచి శ్రీలంక వరకు సముద్రం మీద ఒక బ్రిడ్జ్ ఉంది అంటారు. అది కూడా వేల ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఇది స్టోరీ కాదు, ఇది కాంట్రవర్సీ. అదే రామసేతు. ముందు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. రామసేతు నిజంగా ఉందని నమ్ముతారా, లేక ఇది కేవలం మిత్ అనుకుంటారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చివరికి మీ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. రామాయణం ప్రకారం రాముడు లంకకు వెళ్ళడానికి సముద్రం మీద బ్రిడ్జ్ కట్టించారు. ఎవరితో? వానరసేనతో. రాళ్ళు, చెట్లు వేసి ఒక పెద్ద సేతు నిర్మించారు. ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. కొన్ని రాళ్ళు నీటిపై తేలుతాయి అంటారు. ఇది ఎలా పాసిబుల్? సైన్స్ ప్రకారం పమిస్ స్టోన్స్ అంటే వాల్కానిక్ రాక్స్ లైట్ వెయిట్ ఉంటాయి. కానీ భక్తులు ఏమంటారంటే రామ అని రాసిన రాళ్ళు తేలాయి అంటారు. ఇప్పుడు మోస్ట్ వైరల్ టాపిక్ ఏంటంటే నాసా ఇమేజెస్. కొన్ని శాటిలైట్ ఇమేజెస్లో ఇండియా, శ్రీలంక మధ్య చైన్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దాన్ని చాలామంది ఇదే రామసేతు అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? న్యాచురల్ ఫార్మేషనా లేక మ్యాన్ మేడ్ స్ట్రక్చరా? సైంటిస్ట్స్ ఏమంటారంటే ఇది న్యాచురల్ శాండ్ బ్యాంక్స్ అండ్ కొరల్ రీఫ్స్ ఫార్మేషన్ అని అంటున్నారు. అంటే నేచర్ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ అని అర్థం. కానీ భక్తులు మాత్రం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు ఇది రాముడు నిర్మించిన బ్రిడ్జ్ అని. ఇది డివోషన్కి ప్రూఫ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటంటే సైన్స్ ఒక సైడ్, స్పిరిచువాలిటీ ఒక సైడ్. ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ఆన్సర్ సింపుల్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్ల క్రితం మన యాన్సెస్టర్స్ ఇంత పెద్ద స్ట్రక్చర్ క్రియేట్ చేయలేరా? లేక మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామా? రామసేతు మిత్ అయినా, హిస్టరీ అయినా అది మన విశ్వాసానికి ప్రతీక. ఇప్పుడు రామేశ్వరం కంప్లీట్ దర్శనం గైడ్, ఏ తీర్థం ఫస్ట్, ఏది లాస్ట్, ఫుల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీరు రామేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న మిస్టేక్ చేస్తే మీ దర్శనం ఇన్కంప్లీట్ అవుతుంది, లేదా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందు బేసిక్ క్లారిటీ ఏమిటంటే రామేశ్వరం తమిళనాడులో ఒక ఐలాండ్ ప్లేస్. ఇక్కడే ఉన్నది రామనాథస్వామి టెంపుల్. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? ట్రైన్ అయితే మోస్ట్ కంఫర్టబుల్, బస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ, అండ్ కార్లో కూడా వెళ్ళచ్చు. ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే సముద్రం మీద బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెళ్తుంది. అది లైఫ్ టైం మెమొరీ. ఇప్పుడు మెయిన్ విషయం ఏమిటంటే దర్శనం ఎలా చేయాలి. స్టెప్ నెంబర్ 1, ముందుగా అగ్ని తీర్థం దగ్గర స్నానం చేయాలి. స్టెప్ నెంబర్ 2, టెంపుల్లోకి వెళ్ళి 22 తీర్థాల్లో నీళ్లు పోసుకోవాలి. ఆర్డర్ ఫాలో చేయాలి, స్కిప్ చేయొద్దు. స్టెప్ నెంబర్ 3, వెట్ క్లాత్స్తోనే దర్శనానికి వెళ్ళాలి. స్టెప్ నెంబర్ 4, చివరగా జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే. డ్రై అయ్యాక టెంపుల్లోకి వెళ్ళడం, 22 తీర్థాలు స్కిప్ చేయడం, టైమింగ్ ఇగ్నోర్ చేయడం. మీరు ఇలా చేయకండి. బెస్ట్ టైం ఏదంటే ఎర్లీ మార్నింగ్, లెస్ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళాలి. ఫెస్టివల్ టైం ఎక్కువ రష్ ఉంటుంది. మీకు పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మార్నింగ్ బెస్ట్. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. సింపుల్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్ బెటర్. మెన్ అయితే ధోతి ప్రిఫర్డ్, ఉమెన్ అయితే శారీ ఆర్ సల్వార్. రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లోకల్ గైడ్ తీసుకుంటే ఈజీ అవుతుంది. క్రౌడ్ డేస్ అవాయిడ్ చేయండి. ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్ళండి. మొబైల్ సేఫ్గా పెట్టుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి,
22 తీర్థాలు పూర్తయ్యాక వెట్ క్లోత్స్తో శివలింగం ముందు నిలబడినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు రెడీ రామేశ్వరం కంప్లీట్ దర్శనం చేయడానికి. మీరు ఎప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే ఏదో ఒక అన్నోన్ కామ్ ఫీల్ అయిందా? రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఒకే మాట చెబుతారు, అక్కడ ఏదో ఎనర్జీ ఉంది అని. అది నిజమా లేక మన మైండ్ క్రియేట్ చేసిన ఫీలింగా? ఒక భక్తుడు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఆయన చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు రామేశ్వరం వెళ్ళారు. 22 తీర్థాలు పూర్తి చేసిన తర్వాత తనకు అన్ఎక్స్పెక్టెడ్ పీస్ వచ్చింది అని చెబుతున్నారు. మీ లైఫ్లో కూడా ఇలా జరిగిందా? ఏదైనా ప్లేస్కి వెళ్ళి సడన్గా రిలీఫ్ ఫీల్ అయ్యిందా? కామెంట్లో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కొంతమంది చెబుతారు అగ్ని తీర్థం దగ్గర స్నానం చేసిన తర్వాత వాళ్లకు మెంటల్ క్లారిటీ వచ్చింది అని. ఇక్కడే ఒక క్వశ్చన్, ఇది మిరాకిలా లేక మన బిలీఫ్ పవరా? సైన్స్ ఏమంటుంది? నీళ్లు ప్లస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మన మైండ్ కామ్ అవుతుంది అంటారు. స్పిరిచువాలిటీ ఏమంటుంది? ఇది శివశక్తి ప్రభావం అంటున్నారు. నిజం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మనం నమ్మితే మనకు చేంజ్ కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, రాముడు కూడా ఇక్కడే నిలబడి శివుణ్ణి ప్రార్థించారు. అంటే మన ప్రాబ్లమ్స్ ఎంత పెద్దవైనా డివోషన్ ముందు చిన్నవే. ఈ జర్నీ మనకు నేర్పేది ఏమిటంటే, ఈగో తగ్గించాలి, పేషెన్స్ పెంచాలి, ఫెయిత్ మెయింటైన్ చేయాలి. రామేశ్వరం ఒక టెంపుల్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.